జాతకంలో గ్రహ బాధలు ఉన్నవారు గురువారం రోజు సూర్యోదయం అయిన తర్వాత శివాలయ దర్శనం చేయండి. అలా 9 వారాలు చేయండి. వాయువ్య దిశలో జపం చేయడం వల్ల గురువు ఆశీర్వాదం త్వరగా దక్కుతుంది. ఇంట్లో ఆడపిల్లల వివాహం ఆలస్యంగా అవుతుంటే రోజు లక్ష్మీదేవి శ్రీ సూక్తం చదివి అభిషేకం చేయండి. అభిషేకం చేయడానికి స్తోమత లేదు అనుకో, మనసులో భావించండి అభిషేకం చేసినట్టు. మీరు 10,000 పెట్టి పూలు పండ్లు తెచ్చినవా అని అమ్మ చూడదు. నువ్వు ఎంత మనసు లగ్నం చేసినవు, నిజంగా అమ్మ నీ ముందుకు వచ్చినట్టు నువ్వు భావించాలి. నిజంగా అమ్మ నీ మాటలు వింటుంది, నువ్వు పెట్టింది తింటుంది అన్న భావనతోటి నువ్వు చేయి. నిజం చెప్తున్నా, ఆ అనుభూతి నువ్వు మాటల్లో చెప్పలేకపోతావు, అంత గొప్పగా ఉంటుంది. పూజ చేసే సమయంలో మన ఆసనం దేవుని ఆసనం కన్నా ఎత్తుగా ఉండకూడదు. మన ఆసనం కొంచెం కిందికి ఉండాలి. ఎప్పుడైతే మనం సుబ్రహ్మణ్య స్వామి గుడికి మంగళవారం శుక్రవారం రోజు కర్పూరం దానం చేస్తామో అప్పుడు భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉండవు. ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా సరే విష్ణు సహస్రనామాలు చదవండి లేదా దత్తాత్రేయుని వజ్రకవచం చదువుకోండి. రాహు గ్రహ బాధలు ఉన్నవారు శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోండి లేదా చండీ హోమం చేయండి. ఇలాంటి మరిన్ని పరిహారాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.